మరి కాసేపట్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభం కానుంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ జన సైనికులతో నిండిపోయింది. ఇప్పటికే అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందనని ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ఆవిర్భావ వేడుకకొచ్చిన కార్యకర్తల కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజావేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీస్ ను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంతా అంచనా వేస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇక ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై గల్లం విప్పుతూ 12 వసంతాలను పూర్తి చేసుకున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరుగుతుండటంతో ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఇక జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నియోజకవర్గంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నాయకులు ఒక్కొక్కరుగా అయితే సభకైతే చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండూరు దొరబాబు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ సభ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎలాంటి ఉత్సాహం ఉందంటారు? ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేయడం అనేది ఒక శుభ పరిణామం. ఎంచేదంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంత ప్రజానం, ఈ నియోజకవర్గ అత్యధిక మెజార్టీనిచ్చి ఆయన నెగ్గించడమే కాకుండా ఈ 9 నెలల కాలంలో ఆయన చేసినటువంటి పనులు, విధి విధానాలు చూస్తుంటే ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఓ పక్కన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చూస్తూ కూడా నియోజకవర్గాన్ని సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళతోటి చూస్తున్నటువంటి వైనం ఉప్పాడ తీర ప్రాంతం ఎప్పటి నుంచో శాశ్వత పరిష్కారం కోసం మేము అందరూ ప్రయత్నం చేసినా ఎస్టిమేషన్ల వరకే పరిమితమైంది. కానీ ఈ రోజుకి కూడా అది కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితిని ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకుని ఫైల్ని ఆల్రెడీ అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, డిజాస్టర్ మేనేజ్మెంట్తో మాట్లాడటం, దాన్ని త్వరలో ఒక శాశ్వత పరిష్కారానికి ఆలోచన చేస్తున్నటువంటి విధానం. ఈ రకంగా సాగరమాల రోడ్డు, అలాగే సాగరమాల రోడ్డు ఆల్రెడీ రైతులకు డబ్బులు వేసేయడం జరిగింది. త్వరలో అది కూడా పని ప్రారంభించే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఒక అర్జీ ఇలా పెట్టుకుంటే చాలు సామాన్యుడికి. ఆ అర్జీని వెంటనే పని అధికారులు పూర్తి చేసి ఆ సమస్యను మళ్ళీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పే పరిస్థితి. ఈ ఆవిర్భావ సభలో అంటే పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ఆవిర్భావ సభను పిఠాపురంలో పెట్టామని చెప్తున్నారు. అంటే అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత ఏ విధంగా తెలుపుతున్నారు, ఆయన ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు, పిఠాపురం ప్రజలు కానీ ఈ ప్రాంతాన్ని కానీ ఏ విధంగా ఆయన పిఠాపురాన్ని ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానీకం, ఆయన్ని గౌరవించినటువంటి ప్రజానీకం, గతంలో ఓడిపోయినా కూడా ఇక్కడ దాదాపు 70,000 పైన మెజార్టీని ఇచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఒక సొంత నియోజకవర్గంగా ఎల్లప్పుడూ ఇక్కడే పోటీ చేసి ఇక్కడ ప్రజలకు అండగా ఉండాలనే దృక్పథంతో ఆయన చేసి ఈ ఆవిర్భావ సభ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన పెట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే మాత్రం కృతజ్ఞతలు, అంటే తాన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలిపేందుకు అయితే ప్రత్యేకంగా అయితే మాత్రం ఇక్కడికైతే మాత్రం ఇక్కడ సభ అయితే మాత్రం సభ ఏర్పాటు చేశారు.